చూస్తే ఏంటి? మేడం, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రమ్య, నీ లెవెల్ తన లెవెల్ ఒక్కటే. నేను తననే తీసుకెళ్తాను. పద. మేడం, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సైలెంట్ గా రా. మేడం, ఇక్కడ కూడా గొడవ పడ్డానికి వచ్చావా? ఏదో బైక్ ఆగిపోయింది, దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదని హెల్ప్ చేయడానికి వస్తే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? కాస్త ఓపికతో మాట్లాడడం తెలీదా నీకు? మీరు చాలా పెద్దోళ్ళు కదా, డబ్బులు పడేసి పాఠాలు నేర్పించారు. మీ అంత ఓపిక మాకు లేదు సార్. పోయి పోయి నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నువ్వెందుకు నాకు హెల్ప్ చేయాలి? ఈ అన్నయ్య ఒకడు రోడ్డు మీద ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే చాలు హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతాడు. నాకు లేట్ అవుతుంది. హలో, నేను నీకు హెల్ప్ చేయడంలో డబ్బున్న వాళ్ళు షో ఆఫ్ కనిపిస్తోందా? ఎవరికి తెలుసు నాకు హెల్ప్ చేస్తున్నట్లు వీడియోస్ తీసుకొని సోషల్ మీడియాలో సింపతి కోసం అప్లోడ్ చేస్తారేమో. ఎక్కడ కెమెరా? రికార్డ్ చేస్తున్నావా? రియా, దత్తు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? రియా, వీడు నీకు తెలుసా? అవును, ఇతనే నా క్లాస్మేట్. ఆహా, అదృష్టం అంటే నీదే. రోజుకొక అమ్మాయితో తిరుగుతూ ఉంటావు కదా. హే, నాలుక కంట్రోల్లో పెట్టుకో. నువ్వు నా మీద కోపంతో ఇద్దరు అమ్మాయిల క్యారెక్టర్ని కించపరుస్తున్నావు. ఇదేనా నీకు ఇంట్లో నేర్పించింది? ఏ, నీకు అక్క చెల్లెలు లేరా? ఏయ్, మా అక్క గురించి మాట్లాడొద్దు. తను నేర్పించిన సంస్కారంతోనే నీలాంటి ధనవంతుల హెల్ప్ వద్దనేది. విన్నదంతా కళ్ళు మూసుకొని నమ్మేదానికన్నా బ్రెయిన్ యూజ్ చేయడం నేర్చుకో. ఫస్ట్ మనుషుల్ని మనుషులుగా చూడు. అన్నయ్య, పోయి పోయి వీడికి బుద్ధి చెప్తున్నావా? వీడింతే. ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే కిడ్నాప్ చేసి కిడ్నీలు అమ్మేస్తారేమో అన్నంత అనుమానం. మంచి అనేది వీడి కంటికే కనిపించదు. సరిగ్గా మాట్లాడడం కూడా రాదు. వదిలే అన్నయ్య, వెళ్దాం పద. ఓహో, అన్నయ్య, ఇప్పుడు అర్థమైంది ఇద్దరికి ఇంత పొగరు ఎందుకా అని. చెల్లి షో ఆఫ్ రాని, అన్న కొవ్వు పెరిగిన పిల్లి. అన్న చెల్లెళ్ళంటే ఇలా ఉండాలి. ఏ నిన్ను? రియా, వద్దు. వాడన్నంత మాత్రాన వాస్తవం మారిపోతాం. ఇంకా 2 కిలోమీటర్లు నెట్టుకుంటూ పోనీ, అప్పుడు తలపోగురు దిగుతుంది. నువ్వు పద. అక్క చెప్పింది నిజమే. డబ్బున్న వాళ్ళకి పొగరుతో పాటు ఒళ్ళంతా కొవ్వు కూడా. ఏ, వీడి హెల్ప్ లేకపోతే నేను ఇన్నేళ్ళు భూమి మీద బతకలేదా? పోరా రే. మిథిలా, రమ్యకేమైంది? తెలీదు మావయ్య, మీనాక్షిని లాక్కుని వెళ్ళింది. తీసుకెళ్తే తీసుకెళ్ళనిలే అమ్మా. ఆ వంట మనిషి గురించి నువ్వెందుకంత ఆలోచిస్తున్నావు? నువ్వు నీ గురించి ఆలోచించవా? నాకేమైంది మావయ్య? రమ్య మాట్లాడిందంతా నేను విన్నానమ్మా. అదంతా తలకెక్కించుకోకూడదు మావయ్య, వదిలేయండి. చిన్నపిల్ల కదా. చిన్నపిల్ల నాలుక మాత్రం ఇంత పెరిగింది, నోటికొచ్చినట్టు మాట్లాడింది. అది నీకు కనిపించలేదా? ఇలాంటి వాళ్ల మీద పాపం, జాలి, కరుణ ఇవన్నీ అవసరమా? రమ్యకు నా మీద కోపం ఉంది మావయ్య. తన కోప్పడేంత పని నువ్వేం చేశావు? పెళ్లి ఆగిపోయింది కదా మావయ్య. దానికి కారణం విరాజ్ కదా. కానీ ఇదంతా మొదలైంది నా వల్లే కదా మావయ్య. నేను వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడకుండా ఉంటుంటే ఈరోజు తనని విరాజ్ అవాయిడ్ చేసుండేవాడు కాదు. తను పిలిచిన వెంటనే పెళ్లి చూపులకి వెళ్లేవాడు. అంతే కదా. వెళ్ళకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు? మావయ్య, అదంతా రమ్యకి చెబితే వినే పరిస్థితుల్లో ఉందా తను? నేను మాట్లాడినందుకే ఎలా రియాక్ట్ అయిందో మీరే చూశారుగా. ఛ! ఈ విరాజ్ చేసే పనికి నువ్వు తిట్లు తిన్నావు. మావయ్య, ఈ విషయం విరాజ్కి చెప్పకండి. చెప్తే ఇంకేమైనా ఉందా?
నా వల్లే ఇలా జరిగిందని తను గిల్టీగా ఫీల్ అవుతాడు. అవ్వనిలేమ్మా, వాడి వల్లే కదా ఇదంతా జరుగుతుంది. అంతేకాదు మావయ్య, రమ్య ఇంటికి వెళ్లి ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తాడు. వద్దొద్దు, విరాజ్కి మాత్రం ఈ విషయం అస్సలు చెప్పకండి.